హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 15న ఆడబిడ్డ నిధి రూ. 1,500 రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం. 5 అర్హతలండి. ఈ 5 అర్హతలు ఉన్న వారికి మాత్రమే అండి ఈ పథకం వర్తింపు. మిగతా వారికి పథకం అనేది కట్. సో, మరి ఆ అర్హతలేంటి? పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మహిళలకు ఆర్థిక భరోసా ఆడబిడ్డ నిధి పథకం నెలకు 1,500 పూర్తి అర్హత, నియమ నిబంధనలు మరియు కావాల్సిన పత్రాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వావలంబన మరియు ఆర్థిక సాధికారత లక్ష్యంగా మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. అదే ఆడబిడ్డ నిధి పేరుతో మొదలుపెట్టనున్నటువంటి ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం యొక్క పూర్తి వివరాలైతే ఇక్కడ తెలుసుకుందాము. పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు: నిరుపేద కుటుంబంలోని మహిళలకు నెలకు వారి ఆర్థిక భద్రత కోసం వారి కొంచెం అమౌంట్ కల్పించడము, వారి చిన్న చిన్న అవసరాలకు ఇతరులపై ఆధారపడకుండా స్వావలంబన దిశగా ప్రోత్సహించడము. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ వర్గాల మహిళలకు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అర్హతలు మరియు ప్రమాణాలు. అర్హతా ప్రమాణాలు. ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు తప్పనిసరిగా అయితే ఉండాలి. అవేంటంటే నివాసం. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి. రెండవది వర్గం. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదా మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే అర్హులు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య మాత్రమే వయస్సు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు. చెల్లుబాటులో ఉన్న ఆధార్ కార్డు తప్పనిసరి. రైస్ కార్డు. కుటుంబానికి ప్రభుత్వం జారీ చేసిన రైస్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రాథమిక అర్హతలు ఉన్నవారికి వారు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కింద పేర్కొన్న అర్హత నియమాలు కూడా వర్తిస్తాయి. అవేంటంటే అనర్హత, ఇనెలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ కుటుంబంలో ఈ క్రింది పరిస్థితులు ఏవి ఉన్నా కూడా ఆ కుటుంబంలోని మహిళలకు ఈ యొక్క పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. అవేంటంటే ఆదాయ పరిమితి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం నెలసరి ఆదాయం 10,000 మించరాదు. పట్టణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయము 12,000 మించరాదు. రెండవది భూమి పరిమితి. కుటుంబానికి 3 ఎకరాల మాగాణి పల్ల భూమికి మించి ఉండరాదు, లేదా 10 ఎకరాల మెట్ట భూమి మించి ఉండరాదు. మాగాణి, మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు. మూడోది ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా లేదా పెన్షనర్గా ఉండరాదు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులైతే వారికి మినహాయింపు ఉండవచ్చు. నాలుగోది విద్యుత్ వినియోగం. కుటుంబం నివసిస్తున్నటువంటి ఇంటి యొక్క నెలవారీ సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించరాదు. ఐదోది పట్టణ ఆస్తి. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారికి సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం 750 చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండరాదు. గమనిక: కొన్ని చోట్ల 1000 చదరపు అడుగులుగా అయితే ఉంటుంది. అధికారిక మార్గాల్లో మాత్రం స్పష్టత వస్తుంది. ఇక ఆరోది అత్యంత కీలకమైనదండి, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను. కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడైనా సరే ఆదాయపు పన్ను చెల్లించే స్థాయిలో ఉండరాదు. ఏడోది వాహనం. కుటుంబానికి 4 వీలర్, కారు, జీపు మొదలైనవి కలిగి ఉండరాదు. అదే జీవనోపాధి కోసం వినియోగించే ట్రాక్టరు లేదా ట్యాక్సీ లేదా ఆటోలకైతే మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ పథకం ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అర్హులైన వారందరూ ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. అవేంటంటే ఆధార్ కార్డు. దరఖాస్తుదారుని గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరిక్. చిరునామా లేదా ఇతర మార్పుల ధృవీకరణ కోసం అవసరం కావచ్చు. రైస్ కార్డు. కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని నిర్ధారించడానికి రైస్ కార్డు అవసరము. ఆధార్తో అనుసంధానించబడినటువంటి బ్యాంకు ఖాతా. ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా జమ కావడానికి డీబీటీ మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరిగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలి. మీ సమీప బ్యాంకులో ఈ విషయాన్ని నిర్ధారించుకోండి. ఇక ఐదోది ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు.
దరఖాస్తు సమయంలో ఓటీపీలు మరియు ఇతర సమాచారం కోసం ఇది తప్పనిసరి. ఆరోది కుల ధృవీకరణ పత్రము. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గానికి చెందిన వారిని నిరూపించుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరమవుతుంది. ఏడోది ఆదాయపు ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్. మీ కుటుంబ ఆదాయం పరిమితి లోబడి ఉందని చూపించడానికి అవసరమవుతుంది. ముఖ్య గమనిక: ఈ పథకం ప్రారంభం కాగానే గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు తెలిపినటువంటి అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకుంటే పథకం ప్రకటన రాగానే ఆలస్యం లేకుండా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పత్రాలలో ఏమైనా లోపాలు అంటే పేరు తప్పులు, ఆధార్ లింక్ లేకపోవడం వంటివి ఉన్నట్లయితే వాటిని ఇప్పుడే సరిచేసుకోవడం ఉత్తమం.